హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తున్నారండి. ప్రతి ఒక్క రైతు కూడా ఎంతగానో అయితే ఆందోళన పడుతూ ఎదురైతే చూస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే ఎప్పుడు మనకు జమ అవుతాయి అని అయితే ఎదురైతే చూస్తున్నారండి. వారందరికీ అయితే రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అయితే డబ్బులు అయితే జమ చేస్తారు అని అయితే మనకైతే తెలియజేస్తున్నారు. ఏ రైతులకు ఈ డబ్బులు అయితే జమ చేస్తారు, ఏ అర్హత కలిగి ఉంటే ఈ డబ్బులు మనకైతే బ్యాంకు ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది. అలాగే మొదటిగా ఏ జిల్లాల వారికి అయితే డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలోకి వెళ్తే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడగలరు. ఇప్పుడు లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి. రైతులకైతే ఎంతగానో అయితే ఆందోళన పడుతున్నారండి. ఎందుకంటే మనకైతే ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. అలాగే వర్షాలు రావడంతో మేమైతే పంటలు అయితే పెడుతున్నాం, కానీ ఇప్పుడు దాకా అయితే మాకైతే పంట సహాయం అయితే అందలేదు అని అయితే వాళ్ళైతే ఎంతగానో అయితే ఆందోళన అయితే పడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ తేదీన విడుదల చేస్తారు, ఆ తేదీన విడుదల చేస్తారు అని అయితే తెలియజేస్తున్నారు. కానీ మనకైతే డేట్ అయితే ఫిక్స్ చేసి మనకు ఈ పథకాలను అయితే ప్రారంభించలేదు అని అయితే వాళ్ళైతే ఎంతగానో ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారండి. మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేస్తాము అని అయితే మనకైతే తెలియజేస్తున్నారు. ఇక ఏ తేదీన విడుదల చేస్తారు అవన్నీ అయితే పూర్తి వివరాలు క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మనమైతే తెలుసుకుందాం. ఎవరైతే రైతులు పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఉంటారో వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది అని అయితే తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంచుకోవాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే ఈకేవైసీ, అలాగే అప్డేటెడ్ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోమని అయితే తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ని అయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోమని అయితే తెలియజేస్తున్నారండి. అలాగే ప్రతి ఒక్క రైతు ఎవరైతే ఈ ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళకైతే తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే మీకైతే విడుదల అవుతాయి అని అయితే తెలియజేస్తున్నారు. అయితే మనకైతే ఎప్పటి నుంచో అయితే మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఏ తేదీ నుంచి ఈ డబ్బులు అయితే మనకు విడుదల చేస్తారు అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అయితే రైతుల ఖాతాల్లోకి అయితే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేస్తాము అని అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ డబ్బులు విడుదల కావాలి అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈ కేవైసీ అయితే తప్పనిసరిగా అయితే వాళ్ళైతే చేసుకొని ఉండాలి అని అయితే మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎవరైతే రైతులు ఈ కేవైసీ చేసుకొని ఉంటారో వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే నేరుగా అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇది జిల్లాల వారీగా విడుదల చేస్తారు కాబట్టి మొదటిగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది అని అయితే మనకైతే ఇప్పటిదాకా అయితే అప్డేట్ అయితే రాలేదండి. ఈ అప్డేట్ రాగానే మన ఛానల్లో అయితే వెంటనే అయితే వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.